మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు నటుడుగా మారుతున్నారు. బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమాలో ఆయన కథానాయకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మించనున్నారు. హీరోయిన్గా కీర్తి సురేష్ నటించనున్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ గతంలో ఎన్నో ఆఫర్లు వచ్చినా ఇప్పటి వరకు అంగీకరించలేదు. కానీ ఎల్లమ్మ కథ వినగానే ఆయన ఒప్పుకున్నారని తెలిసింది. సంగీతాన్ని కూడా స్వయంగా దేవిశ్రీ ప్రసాదే అందించనున్నట్లు చెప్పుకొస్తున్నారు. తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో ఎనర్జీతో నిండిన మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు మరో కొత్త అవతారానికి సిద్ధమవుతున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా తన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ఈ స్టార్ కంపోజర్ ఇప్పుడు నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బలగం ఫేమ్ వేణు ఎల్దుండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ ద్వారా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కానున్నారు. ఈ సినిమా గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఇప్పటికే చర్చలు ఊపందుకున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. కథ, పాత్ర, భావోద్వేగాల పరంగా పూర్తి భిన్నమైన కథాంశంతో ఎల్లమ్మ రూపొందించనుందని సమాచారం. వేణు ఎల్దండి తన తొలి చిత్రమైన బలగంతో భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణం, నిజాయితీతో కూడిన కథ చెప్పి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ వంటి మ్యూజిక్ లెజెండ్ని హీరోగా ఆయన ఎంచుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఎల్లమ్మ మూవీకి సంబంధించి మరో అప్డేట్ వైరల్గా మారింది. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించనుందని టాక్. ఇటీవల ఉప్పు కప్పు రంబు మూవీతో ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించిన కీర్తి తెలుగులో భారీ చిత్రం చేసి చాలా రోజులు అయింది. తాజాగా టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ఆమె దిల్ రాజు బ్యానర్లో ఆమె 2 ప్రాజెక్టులు చేసేందుకు అంగీకరించింది. దీంతో ఈ నేపథ్యంలో దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కబోయే రౌడీ జనార్దన్లో హీరోయిన్గా ఎంపికైంది. అగ్రిమెంట్ ప్రకారం అదే బ్యానర్లో 2వ ప్రాజెక్టుగా ఎల్లమ్మను అంగీకరించనున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ స్క్రీన్ పై ఎలాంటి మ్యూజిక్ చేస్తుందో చూడాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగువాడైన దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్లో పాటు కోలీవుడ్, బాలీవుడ్లోనూ తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. కొన్ని వందల చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన ఆయన రాక్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. డిఎస్పీకి మంచి కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని అందరికీ తెలిసిందే. ఆయన ఎన్నో స్టేజ్ షోలలో కూడా, ఫిల్మ్ ఈవెంట్లలో కూడా తన హాస్యంతో, ఎనర్జీతో ప్రేక్షకుల్ని అలరించారు. గతంలో చాలా మంది దర్శకులు ఆయనను హీరోగా పరిచయం చేయాలని ప్రయత్నించినా సంగీతానికి తన జీవితం అంకితం అంటూ తప్పించుకున్నారు. ఈసారి మాత్రం వేణు చెప్పిన కథ నచ్చడంతో తన మనసు మార్చుకొని ఎల్లమ్మ చేసేందుకు అంగీకరించారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మీకు గనక నచ్చినట్లయితే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.